కి మధ్య వారధిగా నిలిచే బృహత్తర కార్యక్రమం జనతా వారధి అని బీజేపీ సీనియర్ నేత శ్రీకాకుళం జిల్లా జనతా వారధి కన్వీనర్ చింతు పాపారావు అన్నారు. సోమవారం శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరం ఎదుట కలెక్టర్ నిర్వహించే గ్రీవెన్స్ సెల్ ఎదుట బీజేపీ సారథ్యంలో గత 5 వారాలుగా నిర్వహిస్తున్న జనతా వారధి ప్రోగ్రాం పకడ్బందీగా నిర్వహించారు. ఈ వారం ఎక్కువ సంఖ్యలో వితంతు, వృద్ధాప్య పింఛన్లు, భూమి సమస్యలు, తాగునీటి సమస్యలు, వికలాంగుల పింఛన్లు మొదలైన ప్రధాన సమస్యలపై ఫిర్యాదులు స్వీకరించామని, వీటిని చివరగా జిల్లా కలెక్టర్కు అందజేస్తామని చెప్పారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో బీజేపీ ఆధ్వర్యంలో జనతా వారధి ప్రోగ్రాం విజయవంతంగా నిర్వహిస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాలు అర్హులైన వారికి చేరవేయడానికి జనతా వారధి ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. అంతకన్నా ముందు పలువురు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఇంతకుముందు ఇక్కడ గ్రీవెన్సర్లో మా ధాన్యం అక్కడ మా సచివాలయంలో టొక్సీట్లు కొట్టడం లేదని తెలియజేయడం అయింది. అప్పుడు పాస్ జిరాక్స్ కూడా పెట్టాము. ఏమో అని నిరుడు అమ్మే ధాన్యం ట్రక్ సీట్లు 1 బిల్ కూడా ఈసారి పెట్టి మన జనతా ఏంటి ఈ జనతా పార్టీ వారి జనతా వారిది వారికి సంప్రదించి వీళ్ళ తరపున వీళ్ళని చెప్పి మళ్ళీ రెండోసారి పెట్టడం అయింది. ఈ సమస్య వెంటనే నాది పరిష్కరిస్తారని కోరుతున్నాను. పార్టీ రాష్ట్ర రథసారథి శ్రీ పివిఎన్ మాధవ్ గారి ఆదేశాల మేరకు శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు శ్రీ శ్రీపురం తేజేశ్వరరావు గారి సూచనతో గత జనవరి నెల 5వ తేదీన ప్రారంభించినటువంటి యొక్క జనతా వారధి, ఈ జనతా వారధి అంటే ప్రభుత్వానికి ప్రజలకి సంధానకర్తగా ఏవైతే అనేక సమస్యలు మన శ్రీకాకుళం జిల్లాలో సామాజిక సమస్యలు కానివ్వండి, వ్యక్తిగత సమస్యలు కానివ్వండి, ఈవేళ కేంద్ర ప్రభుత్వం గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్కి నిధులు కేటాయించడం జరుగుతుంది. అయితే గతంలో కాకుండా ఈ కూటమి ప్రభుత్వం టైంలో మరి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి అన్ని నిధులు కూడా సక్రమంగా ప్రజలకి అందాలి, నిధులన్నీ కూడా సద్వినియోగం కావాలి, ఒక పారదర్శకంగా, ఒక ట్రాన్స్పరెన్సీగా, ఒక అకౌంటబిలిటీగా మరి గ్రామాల్లో పనులు జరగాలనే ఉద్దేశంతో ఇంకా ఎక్కడెక్కడైతే సమస్యలు ఉన్నాయో, ఎక్కడెక్కడైతే నిధులు మంజూరైనప్పుడు కూడా పనులు కావడం లేదో, ఎక్కడైతే మొండి సమస్యలు ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రజలు మా దృష్టికి, భారతీయ జనతా పార్టీ దృష్టికి తెచ్చినట్లయితే ఈ జనతా వారధి కార్యక్రమం ద్వారా జిల్లా పరిషత్తులో ప్రతి సోమవారం కూడా ఈ యొక్క స్పందన కార్యక్రమంలో కలెక్టర్ గారికి నేను పలాస మండలం నుంచి వచ్చాను. జిల్లా పరిషత్ ఆఫీస్కి కలెక్టర్ గారికి తెలియజేయడానికి వచ్చాను. ఇక్కడ భారతీయ జనతా పార్టీకి దగ్గర లెటర్ రాపిస్తున్నాను. నాకు బతకడానికి మరి ఈ లోన్ ఇప్పిస్తారని కోరుకుంటున్నాను. మరి నరేంద్ర మోడీకి, చంద్రబాబు నాయుడు గారికి అందరికీ పేరున ధన్యవాదాలు. నమస్కారం అండి. నేను జనతా వారధి కో కన్వీనర్ శ్రీకాకుళం జిల్లా. ఈ కార్యక్రమం అంతా జిల్లా అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో ఇవన్నీ జరుగుతున్నాయి. మాకు ఈ కార్యక్రమం జనతా వారధి కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే కూటమిని బలోపేతం చేయడానికే మా ఈ కార్యక్రమం. మాది డబుల్ ఇంజిన్ సర్కార్ అవడం వల్ల మా పని కూడా మేము కొంత చేయాలి. అక్కడ ముఖ్యమంత్రి వాళ్ళు ఆయన 80% పనిచేస్తుంటే మా పార్టీ తరఫున కూడా 20% పనిచేసి ఈ ప్రజా సంక్షేమ పథకాలు ప్రజల దగ్గరికి చేరువ చేయడానికి కూడా భారతీయ జనతా పార్టీ తమ పాత్ర వహించి ఇందులో ఈ కార్యక్రమం పెట్టింది. ఇది పివిఎన్ మాధవ్ గారు పెట్టారు, మా రాష్ట్ర అధ్యక్షులు. ఆయన చెప్పి మనం కూడా పనిచేయాలి, ప్రజలకు అన్ని వెళ్ళాలి, దానివల్ల మనం మామూలుగా ఉండడానికి కాదు, మనం కూడా భాగస్వాములే. కాబట్టి కూటమి బలోపేతానికే దీని లక్ష్యం, దాని ప్రధాన లక్ష్యం అన్నమాట. ఇది డబుల్ ఇంజన్ సర్కార్ కాబట్టి ఆ విధంగా చేయమని మాకు ఆదేశాలు. అది దీనివల్ల ఉపయోగాలు ఏమన్నా